రామయ్యప్ప మహాలక్ష్మీ నమోస్తుతే నువ్వుంటే ఓ నందనం ఆవింటే బృందావనం. ఏంటే తెగరెచ్చిపోతున్నావు? ఈ దారుణానికి కారణం నువ్వు కాదు. నేను రాక్షసినా? భార్యాభర్తల్ని విడగొడుతున్నానా? మరి ఈయనకి నేనేమవుతాను? ఇప్పుడెందుకు ఏమీ కాకుండా పోయాను? మమ్మల్ని విడగొట్టింది నువ్వు కాదు, సత్యవతిని చెడగొట్టింది నువ్వు కాదు. అమ్మా, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? వీళ్ళతో మనకు మాటలేంటి? నేనంటే ఏంటో తెలియచేద్దామని వచ్చాను ఆర్య. వాళ్ళకిప్పుడు బాగా అర్థమైంది. పద. అన్నయ్య, ఒక మాట అడగనా? ఏమి అనుకో కదా? అడుగు. కృష్ణ అంటే నీకిష్టమేనా? అదేంటి అలా అడిగావు? ముందు సమాధానం చెప్పన్నయ్య. అన్నయ్య, కృష్ణ నీతో చాలా చనువుగా ఉండాలని ప్రయత్నిస్తుంది, కానీ నువ్వెప్పుడు అలా ఉండలేదు. కృష్ణ బాధపడదా అన్నయ్య? చా, లేదే, అలాంటిదేం లేదే. తను హ్యాపీగానే ఉందిగా, నవ్వుతూనే మాట్లాడుతుంది. తన నవ్వు ఎందుకో ఆర్టిఫిషియల్ అనిపిస్తుందన్నయ్య. ఆ నవ్వు వెనుకల జీవం లేదు. దానికి కారణం నువ్వే. ఒక్కసారి ఆలోచించన్నయ్యా. నీకు కృష్ణకి పెళ్లి కుదిరింది. ఇప్పుడైనా నువ్వు తనతో ఫ్రీగా మాట్లాడకపోతే ఎలా? కనీసం స్వప్నతో మాట్లాడినట్టయినా కృష్ణతో మాట్లాడనయ్యా. పాపం, తనెంత ఫీల్ అవుతుంది. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదన్నయ్యా? సారీ అన్నయ్య, ఇలా మాట్లాడొచ్చో లేదో కూడా నాకు తెలీదు. నీకు చెప్పేంత వయసు కూడా నాకు లేదు. కానీ కృష్ణన్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమైంది చెప్పాను. తప్పైతే సారీ అన్నయ్య. కృష్ణ, ఐఎమ్ సారీ. నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టం కాదు, ప్రాణం. కానీ ఎందుకో నీకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నా. అది నా బలహీనత. నిన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నా. చా. ఎందుకు ఆర్య, ఎందుకు నన్నిలా ఇబ్బంది పెడుతున్నావు? ఆడపిల్లని సిగ్గు చంపుకొని నీ ముందు నా మనసు పరిస్తే ఎందుకు బయటపడవు? ఎందుకు ముడుచుకుపోతావు? అయినా ఎందుకంత భయం? ఇంత దూరం వచ్చాక కూడా ఇక మన మధ్య అట్టే ఉంది చెప్పు. ఆర్య, నన్ను కాదని కృష్ణని కోరుకుంటావా?
చూస్తా నీ కోరిక ఎలా తీరుతుందో నేను చూస్తా. అది నెరవేరకుండా నేను అడ్డుగా నిలుస్తా. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, ఎంత రాక్షసంగా ప్రవర్తించైనా సరే, నిన్ను నావాణ్ణి చేసుకుంటాను. నీ పక్కన ఎవరు చేరాలని చూసినా నిర్దాక్షిణ్యంగా ఆ అడ్డు తొలగిస్తాను. यद्भूतं यत्सभयं वृतार्थं तस्यास्यानहं यदन्नेना त्रोहतिं हरिं देवीं वाचमनियन्ददेवास्तां विश्वरूपा बसवा वदन्तीं सा नामन्द्रेषु मूर्जन्तः नाधनुर्वागस्मानपदशदेतुम् अयमूर्तु सुमुहूर्तः यत्र योगेश्वर कृष्ण यत्र भारतो धनुर्धरः तत्र श्रीविद्यार्भूते ध्रुवाणि तिर्मतिर्मम कृते सकलकल्याणं పురుషః. అమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది, కాస్త తొందరగా తీసుకురావాలి. యత్ర యోగేశ్వర అమృత, ఆర్యని కృష్ణని తీసుకురా. శ్రీ విద్యార్భూతే ధ్రువాణి తిర్మతిర్మమ విద్యే సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే సహస్రశీర్ష పురుషః. ేకం సురామిం యత్ర యోగేశ్వర సభయం వృతార్థం తస్యాస్యానహం యదన్నేనా త్రోహతిం ఏతావానస్య మహిమా హరిం దేవీం వాచమనియందదేవా ధనుర్వాగస్మానపదశదేతుం అయమూర్తు సుముహూర్తస్తు తదేవ లగ్నం దేవీం వాచమనియందదేవాస్తాం విశ్వరూపా బసవా వదంతీం సా నామ సమర్పయామి. అమ్మా, మీరు లేచి నిలుచండి. బాబు, మీరు కూడా లేచి నిలుచండి. హరివం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం నమోస్తుతే. అమ్మా, అమ్మాయి చేత అబ్బాయికి ఉంగరం తొడిగించండి.
శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. ఆపండి. ఆపండి. మిస్టర్ ఆర్య, నీకు 24 గంటల టైం ఇచ్చాం. లొంగిపోవాలని అల్టిమేటం ఇచ్చాం. ఏమైంది? నేనెందుకు లొంగిపోవాలి? నేనేం తప్పు చేశాను? అదంతా నాకు అనవసరం. నీ మీద కంప్లైంట్ ఉంది, నా దగ్గర వారెంట్ ఉంది. నేను నిన్నే వచ్చి హెచ్చరించాను. పోనీలే, పేరున్న పారిశ్రామికవేత్తవు కదా అని కాస్త పట్టువిడుపుగా ఉంటే నా కళ్ళకే గంతలు కట్టి ఇలా ఎంగేజ్మెంట్ చేసుకుంటావా? నేనెవరి కళ్ళకి గంతలు కట్టలేదు, నేనెవరిని మోసం చేయలేదు. ఎంగేజ్మెంట్ అనేది నా పర్సనల్ విషయం. దాంట్లో జోక్యం చేసిన అర్హత మీకు లేదు. ఓకే, అది నీ పర్సనల్ విషయం. అయితే తమ్ముని కిడ్నాప్ చేయటం నీ పర్సనల్ విషయమా? నేనెవరిని కిడ్నాప్ చేయలేదు. అవన్నీ స్టేషన్కి వచ్చి మాట్లాడండి. కోర్టులో ప్రొడ్యూస్ చేశాక అప్పుడు చెప్పుకోండి. కమన్ మూవ్. సిఐ గారు, కాస్త ఆగండి. ఆర్య ఏ తప్పు చేయలేదు, వాణ్ణి వదిలేయండి ప్లీజ్. ఇంత చెప్పిన అదే మాట మాట్లాడుతున్నారా? ఆర్య మూవ్. సిఐ గారు, మీకు దండం పెడతాను, ఈ నిశ్చితార్థం పూర్తి కానివ్వండి, తర్వాత మేమే పోలీస్ స్టేషన్కి వస్తాం. కుదరదు. అశ్విని కిడ్నాప్ చేయడం పెద్ద నేరం, వెంటనే అరెస్ట్ చేయాల్సిందే. మూవ్. నేను వదలను, నా మాట వినండి ప్లీజ్ ప్లీజ్. తప్పకుండా. అమ్మా, సిఏ గారు,
మా కన్నమ్మని నెట్టేస్తావా? బతిమాలే ఆడవాళ్ళని వయసులో పెద్దవారని కూడా చూడకుండా తోసేస్తావా? బుద్ధుందా నీకు? బుద్ధుందా నీకు? అసలు నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. తను మా అమ్మ, ఇతను నా అన్నయ్య. అలాంటిది వీళ్ళు నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? అది కాదు, కంప్లైంట్ తెలుసు, అన్నీ తెలుసు. ఎవరిస్తే అది కంప్లైంట్ అయిందో, ఎవరు నడిపిస్తే అది వారెంట్ అయిందో, నీకు ఎంత క్యాష్ ఇస్తే అది కేసు అయిందో నాకు అన్నీ తెలుసు. డ్యూటీలో మా సీఏ గారిని కొడతావా? అది ఎంత పెద్ద నేరమో తెలుసా? డ్యూటీలో ఉన్న వాళ్ళని కొట్టడం నేరం, కానీ అమాయకుల్ని ఈయన కొట్టడం నేరం కదా? లంచం తీసుకొని కేసులు బుక్ చేయడం నేరం కదా? నిజాలు తెలియకుండా బెదిరించి ఇళ్లలోకి దూరి ఇలా శుభకార్యాలు ఆపడం నేరం కదా? నేను తలుచుకుంటే మీ సిఐ గారు అసలు రూపం ఛానల్ ద్వారా జనాలకు చూపించగలను. నేను చేసింది తప్పే అయితే నన్ను అరెస్ట్ చేయండి. కమాన్. పదండి, డిస్కషన్ వద్దు. కిడ్నాప్ అయిన క్యాండిడేట్ అయి వచ్చాక మనకెందుకు దురద? ఐఎమ్ సారీ ఆర్య. కమాన్, మూవ్. ఎరా ఏంటి సర్ప్రైజ్? దట్ ఈజ్ అశ్విన్. అశ్విన్, అసలు ఏమైంది? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? కన్నమ్మా, అవన్నీ మీకు తర్వాత చెప్తాను. అమ్మా, అన్ని ఆటంకాలు తొలగిపోయాయి కదా. అమ్మాయికి అబ్బాయికి ఉంగరాలు మార్పించండి, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. పదశ్విన్, రా ఆర్య. ఛా, మంచి టైంలో అశ్విన్ వచ్చి అంతా పాడు చేశాడు. ఇక ఈ ఎంగేజ్మెంట్ని ఆపడం ఎలా? ఏం చేసినా ఏమైనా ఫలితం ఉంటుందో లేదో ఏమో. పోనీ శకుంతలకు మ్యాటర్ చెప్తే? నిన్ననే వైజయంతి చేతుల్లో చావు దెబ్బలు తిన్నది, లాభం లేదు. సత్యవతికి చెప్తే? అవును, తానే కరెక్ట్. పిచ్చిది. కొడుకు సంగతి తెలియగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. వైజయంతిని చూడగానే పిచ్చి పట్టినట్టు అరుస్తుంది. గొడవై ఈ ఫంక్షన్ ఆగిపోతుంది. నిజంగానే ఆగిపోతుందా? చూద్దాం. ఏం జరిగినా సరే ఇదే ఆఖరి అవకాశం. సత్యవతి తప్ప ఇంకో గతి లేదు.